ఈ వీడియోలో భిన్నములు భిన్నములు మల్టిప్లికేషన్ గుణకారాలు ఎలా చేయాలి. భిన్నములు ఇంగ్లీష్లో మల్టిప్లికేషన్ గుణకారాలు ఎలా చేయాలనేది ఇచ్చాము. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. 3/6 ఇంటూ 12/18 ఇంటూ 5/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, హౌ మచ్. దాన్ని సింప్లిఫికేషన్ చేయాలి. ఈ ఇంటూ గుర్తున్నప్పుడు ఆపోజిట్ లవహారాలు అంటే నామినేటర్ డినామినేటర్ ఆపోజిట్ లవహారాల్ని క్యాన్సిలేషన్ పద్ధతిలో కారణాకల పద్ధతిలో క్యాన్సిల్ చేయాలి. అప్పుడు ఫైనల్ రిజల్ట్ సపోజ్ 3/6 ఇంటూ 12/18 ఇంటూ 5/2. దీనికి 6 2 12 క్యాన్సిలేషన్ పోయింది. 3 6 18 క్యాన్సిలేషన్ పోయింది. 5/2లో 12 పైన ఉన్న 2 2 ఒకటి 2 క్యాన్సిలేషన్ పోయింది. మిగిలింది ఏంటి, లవాల్లో చూస్తే 1 ఇంటూ 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5. 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 6. సో ఫైనల్ రిజల్ట్ 5/6. నెక్స్ట్ సెకండ్ చూడండి, రెండోది. (9/15) ఇంటూ 12/18 ఇంటూ 27/36. ఇది కూడా సేమ్ అదేవిధంగా 3 6 18 పోయింది. 3 3 9 పోయింది. 3 5 15 పోయింది. 3 4 12 పోయింది. తర్వాత 3 2 6 పోయింది. 3 9 27 పోయింది. 9 4 36 పోయింది. 4 1 4 పోయింది. సో 3 ఇంటూ 1 ఇంటూ 1 5 2 10 10 1 10. సో 3 ఇంటూ 1 ఇంటూ 1/10 ఈజ్ ఈక్వల్ 3/10. దట్ ఈజ్ ఈక్వల్ 0.3. 3 వస్తుంది. మనం సింపుల్గా ఒక డెసిమల్కి రాసాం. సో ఈ విధంగా క్యాన్సిలేషన్ గుణకారాలు అంటే మల్టిప్లికేషన్ అంటాం. ఈ విధంగా గుణకారాలని ఫ్రాక్షన్స్లో భిన్నాల్లో చేస్తాం అన్నమాట. తర్వాత దానికి సంబంధించి ఒక లెక్క, ఒక వర్కౌట్ లెక్క చూడండి. ఇక్కడ రవి నెల జీతం 2,000 రూపాయలు. అందులో సగం మందులకు పోతుంది. మిగిలిన సగం 1/4 వంతు ఇంటి అద్దెకి సరిపోతుంది. అయినా అతని వద్ద ఎంత సొమ్ము ఉంటుంది అన్నప్పుడు భిన్నము 2,000 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1,000. అప్పుడు హాఫ్ అన్నమాట. హాఫ్ అంటే 1,000 రూపాయలు. 2,000లో హాఫ్ 1000. కొద్ది మిగిలేది 1000. ఆ 1000లో 1/4 వంతు ఇంటి అద్దెకి పోద్ది. అప్పుడు 1000లో 1/4 వంతు అంటే ఎంత, 250 రూపాయలు. అది ఇంటి అద్దెకి పోద్ది. కాబట్టి 1000 మైనస్ 250 ఈజ్ ఈక్వల్ 750. అంటే భిన్నాలు ఇప్పుడు కూడా మనం 1/4 అంటే 4వ వంతు. ఈ విధంగా 1000 ఇంటూ 1/4 వేసి క్యాన్సిలేషన్ చేయాలి. విద్యార్థులు ఈ క్యాన్సిలేషన్ని బాగా నేర్చుకోవాలి. లేదా బై హార్ట్ చేసి 1/4 అంటే 4 భాగాలు. 1000ని సగం చేస్తే 500, 500 సగం చేస్తే 250. అలాగేం చేయొచ్చు. అన్నిటికీ రిటర్న్గా రాస్తే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ని గుణకారాలని ఫ్రాక్షన్స్లో చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో డివిజన్స్, భాగాహారాలు, ఫ్రాక్షన్స్లో భాగాహారాలు అనేవి నెక్స్ట్ వీడియోలో ఇస్తాము. విద్యార్థులు జాగ్రత్తగా ఫాలో అవ్వండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా మీ విద్యార్థులకు ఈ మ్యాథ్స్, అర్థమెటిక్స్, ఇంగ్లీషు కొన్ని మీనింగ్స్, ఇంగ్లీష్ కొన్ని గ్రామర్ పాయింట్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ 5, 6, 7, 8, 9, 10 వరకు మా వీడియోల్లో ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని వీడియోలు చేస్తాము. కాబట్టి మీరు దీన్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.